వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దురాశ దుఃఖానికి చేటు అంటారు. పెద్దలేది ఊరకనే చెప్పరు కదా. ప్రియుడు మాయ మాటలు నమ్మి జీవితాన్ని నాశనం చేసుకుంది ఓ మహిళ. చివరికి జైలు పాలైంది. ఈ ఘటన బెంగళూరులో సంచలనం సృష్టించింది. ఒక్కసారి ఈ కేసు వివరాలు చూస్తే దావణగిరికి చెందినటువంటి ప్రవీణ్ ప్రియాంక దంపతులకు 2007లో వివాహమైంది. వారికి చక్కగా 2 కుమార్తెలు ఉన్నారు. ప్రవీణ్ విద్యా సంస్థ నిర్వహిస్తూ ఉండగా ప్రియాంక న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నారు. చక్కటి విద్యావంతురాలు. 2025 చివరిలో కుటుంబానికి చెందినటువంటి ఒక 25 ఎకరాల భూమి వివాదానికి సంబంధించినటువంటి కేసు మీద ఇటు బెంగళూరు వెళ్ళింది ప్రియాంక. అదే సమయంలో కాలేజీ రోజులప్పుడు స్నేహితుడు ఒకప్పుడు తాను ప్రేమించినటువంటి మోహన్ ను మళ్లీ కలిసి ఇక అంతే తనలో దురాశ మొదలైంది. 1000 కోట్ల ఆస్తులున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారిని మోహన్ నమ్మబలికాడు. అంత ఆస్తుందని చెప్పడంతో ఆమెలో ఒక ఆశ కలిగింది. ఇక ఆమె అతనికి ఆకర్షితురాలైంది. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన తర్వాత భర్త ప్రవీణ్ పై విడాకుల కోసం ఒత్తిడి తెచ్చింది ప్రియాంక. ఇక చివరిది చేసేదేమి లేక కూడా వాళ్ళకి విడాకులు అయిపోయినాయి. ఇక చివరికి ఇంటిని విడిచి వెళ్లిపోయింది ప్రియాంక తన ప్రియుడు కోసం. ఇక విడిపోయిన తర్వాత తన పెద్ద కుమార్తె తండ్రి వద్దే ఉంది. చిన్నారి వెన్నెల మాత్రం ప్రియాంకతో కలిసి బెంగళూరులోని సిగేహల్లిలో ఒక అద్దె విల్లాలో నివసిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మార్చి 24 వచ్చింది. ఆ రోజు వెన్నెల పుట్టినరోజు. ఇక వేడుకలు జరిపింది ప్రియాంక ఘనంగా. బిర్యానీ, ఐస్ క్రీమ్ తినిపించారు. తర్వాత చిన్నారిని కారులోనే వదిలేసి ప్రియుడు మోహన్ తో కలిసి కాఫీ షాప్ కు వెళ్ళినట్లు చెప్పింది. మరుసటి రోజు వెన్నెల నిద్ర లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక అనారోగ్యంతో చిన్నారి మరణించిందని కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. ఇక బిడ్డ మృతి మీద ఇటు భర్త ప్రవీణ్ కి మాత్రం అనుమానం ఉంది. ఇక ప్రవీణ్ పోస్ట్ మార్టం నివేదికను పరిశీలించాడు. ఇక విదేశాల్లో పనిచేస్తున్నటువంటి తన సోదరికి పంపించారు. తాను ఒక డాక్టరు. ఇక అందులో అనేక లోపాలు ఉన్నాయి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అని ఆమె చెప్పింది. దీంతో ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించాడు ఆ పోస్ట్ మార్టం నివేదికతో. ఇక ఆ తర్వాత దర్యాప్తు ప్రారంభమైంది. ఇక ఈ దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. తన చిన్న కూతురు వెన్నెలది సహజ మరణం కాదని గొంతు నులిమి హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. తమ భవిష్యత్తుకు చిన్నారి అడ్డుగా మారుతుందనే కారణంతో ప్రియాంక మోహన్ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక చిన్నారి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినటువంటి పోలీసులు మోహన్ ని అరెస్టు చేశారు. అయితే అప్పటి నుంచి పరారులో ఉన్నట్లు ప్రియాంక గురువారం హాసన్లో అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తరలించారు. కుటుంబ సభ్యులు చెప్పినటువంటి దాని ప్రకారం అయితే ప్రియాంక మోహన్లు కాశీలో రహస్యంగా వివాహం చేసుకున్నట్లుగా తెలిసింది. ఆ తర్వాత దుబాయ్ లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఇక వెన్నెల కేసు దర్యాప్తులో ఇక్కడే అసలు ట్విస్టింగ్ కోడ్ బయటపడింది. మోహన్ కోటీశ్వరుడు అని చెప్పాడు కదా ప్రియాంకకి. తాను కోటీశ్వరుడు అని చెప్పి ప్రియాంక అక్కడ ఆకర్షితురాలై ఇటు తన భర్త ఒక విద్యా సంస్థ నిర్వహిస్తున్నప్పటికీ ఒక చక్కటి ఒక కాపురం ఉన్నప్పటికీ కూడా తనలో దురాశ మొదలయ్యి తన ప్రియుడు మోహన్ ని తను పెళ్లాడటము, ఆ తర్వాత మోహన్ కోసమే తన కూతుర్ని ఒక కూతుర్ని చంపుకోవటం, మరో కూతుర్ని తండ్రి వద్ద వదిలేయటం, చక్కటి ఒక జీవితాన్ని ఒక చక్కటి కాపురాన్ని అస్తవ్యస్తంగా మార్చుకుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు ఎవరైతే తన ప్రియుడు ఉన్నాడో మోహన్, తన అసలు వాస్తవానికి వ్యాపారే కాదు, అద్దె ఇళ్ల బ్రోకర్ గా పనిచేస్తున్నటువంటి విషయం ఆ దర్యాప్తులో తెలిసింది. ఇక అతని మాటలు నమ్మి కుటుంబాన్ని వదిలేసినటువంటి ప్రియాంక చివరికి కన్న కూతురు హత్య కేసులో నిందితురాలుగా కటకటాల వెనక్కు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన మీద మీరేమంటారో కామెంట్ చేయండి.